హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్. సో దీంట్లో మనకి ఖాళీలు అనేవి 127 ఖాళీలు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనకి 12/4/2021 నుంచి అప్లికేషన్ ప్రారంభమవుతుంది. ఇక దీంట్లో ఖాళీలు చూసినట్లయితే మనకి సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ అండ్ కమ్ టైపిస్ట్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. సో దీంట్లో మనకి ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా 127 ఖాళీలు గన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక దీంట్లో ఆల్రెడీ మనకి టీఎస్పీఎస్సీలో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు సో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు ముందుగా మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఓటీపీఆర్ తీసుకొని ఆ ఓటీపీఆర్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక చూసినట్లయితే పోస్ట్ మనకి సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ పివి నరసింహారావు తెలంగాణ యూనివర్సిటీ and junior assistant come typist in Professor Jayashankar Telangana Agriculture University in the state of Telangana. ఇక సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 12/4/2021. ఇక చివరి తేదీ 5/5/2021. సో ద పేమెంట్ వచ్చేసి మొత్తం మనకి ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ డేట్ చూసినట్లయితే మనకి ఇక త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. సో ఎగ్జామ్కి వారం ముందర హాల్ టికెట్స్ తీసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. ఓకే, సో ద ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ డేట్స్ విల్ బి అనౌన్స్డ్ లేటర్. ఓకే, ఇది టోటల్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చెప్పేసి ఇచ్చారు, లేదా ఆఫ్లైన్ ఎగ్జామ్ అయినా ఉండవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో బిఫోర్ అప్లయింగ్ ద పోస్ట్ క్యాండిడేట్ షెల్ రిజిస్టర్ దెమ్సెల్వ్స్ ఇన్ 1 ఓటీపీ సో త్రూ అఫీషియల్ వెబ్సైట్. ఓకే, సో దీని ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మీకు ఒక ఐడి వస్తుంది. ఆ ఐడి ద్వారా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు డీటెయిల్స్ ఏంటంటే అప్లై చేయాలి. సో ముందుగా ఆధార్ నంబరు, అదేవిధంగా 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, డిగ్రీ ఉంటే డిగ్రీ మార్క్ లిస్టు, సో పీజీ ఉంటే పీజీ మార్క్ లిస్ట్, ఇంకా బీఈడీ డిఎస్సి ఏమైనా చేసింటే సో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా క్యాస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటే అంటే కంప్యూటర్ తెలిసిన లేదా టైపింగ్ కానీ కంప్యూటర్ తెలుగు లేదా ఈ కోర్సులు ఏమైనా చేసింటే మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించిన సర్టిఫికేట్లు కూడా మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో సీనియర్ అసిస్టెంట్ ఇన్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ మొత్తం 15 ఖాళీలు ఇచ్చారు. సో అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ 10 ఖాళీలు, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వచ్చేసి మనకి 102 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఏజ్ చూసినట్లయితే అన్నిటికొకటే 18 నుంచి 34 సంవత్సరాలు. ఇవి టోటల్గా పర్మనెంట్ జాబ్స్ అండి, ఇవి టెంపరవరీ జాబ్స్ కావు. ఇక స్కేల్ పే చూసినట్లయితే మనకి 22,460 నుంచి 66,330 రూపాయలు, అంటే టోటల్గా మనకి 30,000 రూపాయల శాలరీ అనేది స్టార్టింగ్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఈ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సో యూనివర్సిటీ డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉండాలి, లేదా బీసీఏ డిగ్రీ చేసి ఉండాలి, లేదా ఈ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, సో డిగ్రీ ఉండాలి, అదేవిధంగా డిప్లొమా ఇన్ డీసీఏ కోర్స్ చేసింటే సరిపోతుంది, వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, లేదా బీసీఏ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా డిగ్రీలో ఒక సైన్స్ సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు సో ఏ పాస్ ఇన్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ బై ద లోయర్ గ్రేడ్. సో మీరు టైపింగ్ నేర్చుకొని ఉండాలని చెప్పేసి ఇచ్చాడు, అది కూడా లోయర్ గ్రేడ్ పాస్ అయితే సరిపోతుందని చెప్పేసి ఇచ్చాడు. ఇక ఏ చూసినట్లయితే మనకి 18 నుంచి 34 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. సో మనకి 1/7/2021కి 18 సంవత్సరాలు అనేది రావాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు. సో మినిమం ఏజ్ 18 years. ఏ క్యాండిడేట్ షుడ్ నాట్ బీ బోర్న్ ఆఫ్టర్ 1/7/2003. ఓకే, మ్యాక్సిమం వచ్చేసి మనకి 2/7/1987 అని చెప్పేసి ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్. సో ద అప్పర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ అబౌవ్ ఈజ్ హవెవర్ రిలాక్సబుల్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో టీఎస్ఆర్టీసీ కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీస్ ఏవైనా కావచ్చు, వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పేసి ఇచ్చారు. వీళ్ళకి రిలాక్సేషన్ వచ్చేసి మనకి 5 years బేస్డ్ ఆన్ రెగ్యులర్ సర్వీస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, పిహెచ్కి 10 సంవత్సరాలు, ఎన్సీసీ ఉన్న వాళ్ళకి 3 సంవత్సరాలు అని చెప్పేసి ఇచ్చాడనమాట. ఇక ఫీ చూసినట్లయితే 200 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దిస్ పార్ట్ ద అప్లికెంట్స్ హ్యావ్ టు పే 80 రూపీస్. టోటల్గా 280 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్కి కొంత ఫీజు అనేది సడలింపు అనేది ఉంటుంది. ఇక ఏ చూసినట్లయితే మనకి అన్ఎంప్లాయీస్కి సో 18 నుంచి 34 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మోడ్ ఆఫ్ పేమెంట్. సో టోటల్గా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి. సో మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం,
వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్ ఈ సెంటర్స్లో మీరు దగ్గర ఉన్న సెంటర్స్ ఎక్కడైనా మనము పెట్టుకోవచ్చు అనమాట. సో హౌ టు అప్లై, సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే చూడొచ్చు ఇక్కడ. సో ఫాలోయింగ్ సర్టిఫికేట్ మస్ట్ బీ కెప్ట్ రెడీ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ అప్పటికి ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా స్కూల్ సర్టిఫికేట్స్ ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వేకెన్సీస్. సో వేకెన్సీస్ వచ్చేసి మనకి పెరగవచ్చు లేదా తగ్గొచ్చు అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒక్క నిమిషం అండి. ఓకే, scheme of examination. The scheme and syllabus for the examination has shown below. సో on exercise 3 అలా, సో on exercise 3లో ఇచ్చాడంట, ఇక్కడ చూద్దాం తర్వాత. ఇక నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్. ద సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ విల్ బి మేడ్ బై ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ బై ఆర్ ఆన్లైన్ ఆఫ్లైన్. సో ఆఫ్లైన్లో అయినా కానీ ఎగ్జామ్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఉండొచ్చు చెప్పేసి ఇచ్చారు. సో ద ఫైనల్ సెలక్షన్ ఆఫ్ దీస్ పోస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఐదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఓకే, సో ఇది మనకి వచ్చిన మార్కులను బట్టి మీకు జాబ్ అనేది కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ద ఎగ్జామినేషన్ మెరిట్ విల్ బి కాల్డ్ ఫర్ వెరిఫికేషన్స్ క్యాండిడేట్. సో మీరు సెలక్షన్ వచ్చేసి మనకి ఓసీలకు 40% ఉంటే సరిపోతుంది, బీసీలకు 35%, ఎస్సీ ఎస్టీలకి లేదా పిహెచ్కి 30% ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇచ్చారు. సో చాలా సింపుల్గా ఇచ్చారండి. సో టైపింగ్ వస్తుంటే చాలు, డిగ్రీ ఉంటే చాలు, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ కానీ లేదా బీసీఏ సర్టిఫికేట్ కానీ మీరు చేసిండే సరిపోతుంది. ఓకే, సో ఎవరైనా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు సర్టిఫికేట్ లేకపోయినా తర్వాత తీసుకోవచ్చు, మ్యాక్సిమం తెచ్చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ మెమోరాండం ఆఫ్ మార్క్స్. సో ఇవన్నీ ఉంటుంది. సో ఇదంతా మనకు అనవసరం, మీకు ఏది ఇంపార్టెంట్ అది మాత్రం మీకు ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడ చూడొచ్చు ఖాళీలు చూసినట్లయితే మనకి సో స్టేట్ క్యాడర్. సో ఓసీ జనరల్ 6, ఉమెన్కి 2. సో టోటల్గా 6, 2 ఇచ్చాడు. బీసీఏకి జనరల్ ఏం లేవండి, ఉమెన్కి 1 కేటాయించారు. బీసీబీకి ఉమెన్కి 1 కేటాయించారు. బీసీసీకి జనరల్ 1 కేటాయించారు. సో బీసీడీకి ఏం లేవు, బీసీఈకి కూడా ఏం లేవండి. ఎస్సీకి 1 ఉంది, ఎస్సీ ఉమెన్కి 1 ఉంది, ఎస్టీకి ఉమెన్కి 1 ఉంది. సో ఐవీహెచ్, సో మనం వీహెచ్ అనమాట, సారీ పిహెచ్ ఉమెన్కి 1 కేటాయించడం జరిగింది. సో టోటల్గా 15 ఖాళీలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఇప్పుడు ఫస్ట్ చెప్పింది మనం ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ కండి, ఇవి జూనియర్ అసిస్టెంట్ 10 ఖాళీలు, సీనియర్ అసిస్టెంట్ 15 ఖాళీలు. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇవి ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి, 102 ఖాళీలు కానీ నోటిఫికేషన్ అనేది ఉంది. సో చాలామంది అప్లై చేసుకోండి. సో మీ యొక్క సిలబస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆన్లైన్లోనే పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇక సిలబస్ చూస్తే ఇక్కడ మనకి సో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, అదేవిధంగా పివి నరసింహారావు యూనివర్సిటీకి సంబంధించి సిలబస్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ 150 క్వశ్చన్స్, 150 నిమిషాలు, 150 మార్కులు, అంటే ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఇస్తారు. అదేవిధంగా మీకు టైం అనేది 150 నిమిషాలు అనేది కేటాయించడం జరిగింది. ఇక పేపర్ చూసినట్లయితే పేపర్ 2లో సెక్రటరీ అబిలిటీస్, అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్స్ డిప్లొమా స్టాండర్డ్లో సో 150 క్వశ్చన్స్, 150 మార్కులు, అదేవిధంగా 150 నిమిషాలు కేటాయించడం, అంటే 300 క్వశ్చన్స్కి 300 మార్కులు ఇవ్వడం జరిగింది. ఓకే, సో చాలా సింపుల్గానే ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులో కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సెకండ్ పేపర్ సెక్రటరీ అబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిప్లొమా స్టాండర్డ్. సో సెక్రటరీ అబిలిటీస్ ఇంగ్లీషు లేదా తెలుగులో ఉంటుంది, మరియు కంప్యూటర్ అప్లికేషన్స్ ఇంగ్లీష్లో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఓకే, చాలా సింపుల్గా ఉందండి, నో ప్రాబ్లం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సిలబస్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్లో కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, సో ఇవన్నీ ఉంటాయి. సో మీకు సిలబస్ అనేది కింద లింక్ ఇస్తాను, చూసుకోండి. ఓకేనండి, ఇక నెక్స్ట్ సెక్రటరీ అబిలిటీస్, దీనికి సంబంధించిన మెంటల్ అబిలిటీ, లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్, సో బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఆటోమేషన్ ఇవన్నీ తెలిసి ఉండాలి, వర్డ్, ఎక్సెల్, అదేవిధంగా పవర్ పాయింట్, ఇంటర్నెట్ బేసిక్స్ అనేది తెలిసిపోతుంది సరిపోతుంది. సో బేసిక్ ఆఫ్ డేటాబేస్ ఇవన్నీ కూడా తెలిస్తే సరిపోతుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ ఆర్ ఫాలో కమిషన్స్ వెబ్సైట్ రెగ్యులర్లీ టు నో ద లేటెస్ట్ డెవలప్మెంట్స్. ఓకే, సో ఇదంతా మనకు అనవసరం అండి. ఇంకా ఏమైనా కింద డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మేము మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.